జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ అనేది ఒక నికృష్టపు దేశం అన్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. ఈ పాకిస్తాన్ లో మొన్నటి వరకు మహిళలు నృత్యం చేయడం నిషేధం అన్నమాట. మహిళలు నృత్యం చేయడం ఇస్లాంకు వ్యతిరేకం అని చెప్పేసి మహిళలను ఈ నృత్య ప్రదర్శనలకు దూరంగా పెడతా ఉన్నారు. ఎవరైనా మహిళలు ఈ విధంగా ప్రదర్శనలు ఇస్తే వాళ్ళను కఠినంగా శిక్షిస్తా ఉన్నారు అనమాట. కఠినంగా అంటే ఉరిశిక్ష వేయడం అన్నమాట. ముఖ్యంగా 1980వ దశకంలో ఈ పాకిస్తాన్లో జనరల్ జియావుల్ హక్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఈ నృత్య ప్రదర్శనలపైన కఠినమైనటువంటి ఆంక్షలన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు నృత్యం చేయడం ఇస్లాంకు వ్యతిరేకం అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతున్నది. ఇక శాస్త్రీయ నృత్యం గురించి కూడా మాట్లాడుకుందాం, ఓకేనా? ఈ శాస్త్రీయ నృత్యం అంటే భరతనాట్యం, కథకు, ఒడిస్సీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కూచిపూడి ఇట్లాంటివన్నీ కూడా అలాంటివి అన్నమాట. మన భరతనాట్యం, కథకు అలాగే ఒడిస్సీలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినాయి. కానీ పాకిస్తాన్లో మాత్రం మన శాస్త్రీయ నృత్యాలపైన బ్యాన్ ఉన్నదన్నమాట. ఈ శాస్త్రీయ నృత్యాలు ఇస్లాంకు వ్యతిరేకం అని చెప్పి, పైగా భారత్కు చెందినవి కాబట్టి శాస్త్రీయ నృత్యాలపైన పాకిస్తాన్ లో నిషేధం అయితే విధించారనమాట. అయినా కూడా ఈ మత పిచ్చితో కొట్టుకోవచ్చా, ఇతర మతస్థులను చంపాలన్న ఆలోచనతో ఈ మానవం సృష్టించే వాళ్ళకు మన శాస్త్రీయ నృత్యాల విలువ ఏం తెలుస్తుంది? అంతేనా కాదా? అయితే ఆశ్చర్యకరంగా పాకిస్తాన్లోని ఒక వర్గం వాళ్ళు మన భారతీయ శాస్త్రీయ నృత్యాలంటే చెవి కోసుకునే వాళ్ళు అనమాట. మన దేశ నాట్యాలంటే పడిదేస్తా ఉన్నారు. ఈ విషయం బహుశా మీకు ఆశ్చర్యంగానే అనిపించవచ్చు, కానీ ఇది నిజం అన్నమాట. పాకిస్తాన్లోని కొన్ని వర్గాల ప్రజలకు మన భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నా, మన ఆచార వ్యవహారాలన్నా చాలా మక్కువగా ఉంటుందన్నమాట. అయితే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పే పరిస్థితి పాకిస్తాన్లో ఉండదు కాబట్టి వీళ్ళంతా కూడా సైలెంట్గా ఉంటున్నారనమాట. ఏ మాత్రం అవకాశం వచ్చినా ఈ వర్గం వాళ్ళు పాకిస్తాన్కి ఎదురు తిరిగి మన హిందూ మతంలో చేరడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అందరినీ అని చెప్పి నేను అన్ను, కొద్దిమంది ఉంటారన్నమాట. ఇక షీమా కెర్మాని, ఈమె ఒక పాకిస్తాన్ జాతీయురాలన్నమాట. పాకిస్తాన్ జాతీయురాలంటే ఇంకేదో అనుకుంటారు. ఈ షీమా కెర్మాని ఒక హిందూ అనమాట. ఈమె నిక్కచ్చిగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటుంది. నుదుట ఈ బొట్టు పెట్టుకోవడం, చేతికి పవిత్రమైనటువంటి దారాలు కట్టుకోవడం, రక్షా దారాలు ఉంటాయి కదా, ఈ మట్టి గాజులు వేసుకోవడం అంటే మన హిందూ ఆచారాలను ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటుంది. ఈ షీమా కెర్మానికి మన శాస్త్రీయ నృత్యాలంటే చెవు కోసుకునేది అనమాట. కానీ పాకిస్తాన్లో ఈ శాస్త్రీయ నృత్యాలపైన నిషేధం ఉండడంతో ఈ షీమా కెర్మాని గారు మన భారతదేశం వచ్చి భరతనాట్యం, కథకు అలాగే ఈ ఒడిస్సీలను నేర్చుకునేది. దాదాపు 5 సంవత్సరాల పాటు మన భారతదేశంలో ఉండి ఈ నృత్యాలను నేర్చుకున్న కెర్మాని గారు ఆ తర్వాత పాకిస్తాన్కి పోయి ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. అంతే, ఇప్పుడు ఆదరణ ఉంటే కదా ఆవిడైనా కూడా ఇస్తుంది కాబట్టి చేస్తా ఉండేది అనమాట. పాకిస్తాన్లో ఈ శాస్త్రీయ నృత్యం పైన నిషేధం ఉన్న కాలంలో కూడా ఆమె ఎటువంటి భయం కూడా లేకుండా, భయపడకుండా భరతనాట్యం ప్రదర్శించి ఆ కళను అయితే బ్రతికించింది. కళను కేవలం వినోదం కోసం కాకుండా సామాజిక మార్పు కోసం ఒక ఆయుధం లాగా ఆమె వాడుతా ఉన్నది అనమాట. అంటే ఈ నాట్యాల ద్వారా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి అకృత్యాలను ఆమె ప్రజలకు వివరించే విధంగా, అర్థమయ్యే విధంగా ఈ నృత్యాలను అయితే ప్రదర్శిస్తా ఉన్నదన్నమాట. అసలు ఆ విధంగా నృత్యాలు చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. అంతేనా కాదా? నూటికో కోటుకో ఒక్కరే ఆ విధంగా చేయగలుగుతారు. ఆమె కేవలం స్టేజ్ మీద మాత్రమే కాదు, వీధుల్లోనూ అలాగే అట్టడుగు వర్గాల మధ్య కూడా ఈ నాటకాలు వేస్తా చైతన్యాన్ని నింపేవాళ్ళంట. ఇక 1979లో ఆమె తెహ్రిక్ ఏ నిస్వాన్ అంటే మహిళల ఉద్యమం ప్రారంభించారన్నమాట. ఈ సంస్థ ద్వారా కేవలం నృత్యమే కాకుండా నాటకాలు అలాగే సంగీతం ద్వారా మహిళా హక్కులు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా సందేశాలను అయితే ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నదన్నమాట. దీంతో ఆమె పేరు దేశ దేశాలకు విస్తరించింది. ఎందుకంటే ఈ జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి ప్రజలకు ఈ నృత్యాల ద్వారా, నాటకాల ద్వారా వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అంటే మామూలు మాటలు అయితే కాదు. అంటే ప్రతి క్షణం కూడా ఆమె చావుకు దగ్గరవుతా ఉండడమేనమాట. అంతే కదా? అయినప్పటికీ ఈ షీమా కెర్మాని మాత్రం ఏ మాత్రం కూడా వెనక తగ్గకుండా ఈ విధంగా ప్రదర్శనలు ఇస్తానే ఉన్నింది. పాకిస్తాన్ మహిళల కోసం పోరాడుతానే ఉన్నింది. ఎందుకంటే పాకిస్తాన్లో మహిళలకు పెద్దగా విలువ అయితే ఉండదు. పైగా వాళ్లకు చెప్పాలంటే అసలు హక్కులే ఉండవు. అందుకే ఈ షీమా కెర్మాని ఉద్యమాన్ని అయితే ప్రారంభించింది అనమాట. ఈ క్రమంలో కరాచీ ప్రెస్ క్లబ్ బయట ఈ మహిళలపైన జరుగుతున్నటువంటి నేరాలకు వ్యతిరేకంగా ఔరత్ మార్చ్ అంటే మహిళల పాదయాత్ర కోసం పత్రికా సమావేశం నిర్వహించేందుకు ఈ షీమా కెర్మాని అలాగే ఇతర కార్యకర్తలు అయితే అక్కడికైతే చేరుకున్నారు. ముఖ్యంగా బెలూచిస్తాను అలాగే హిందూ మహిళలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ షీమా కెర్మాని కరాచీ ప్రెస్ క్లబ్కి అయితే చేరుకుందనమాట. అంతే, ఆ మీడియా సమావేశం జరిగితే ఎక్కడ తమ దేశం పరువు పోతుందని చెప్పేసి ఈ పాకిస్తాన్ పోలీసులు ఈ మీడియా సమావేశాన్ని అయితే అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉండదంటూ పోలీసులు వాళ్ళనైతే అడ్డుకున్నారనమాట.
ఈ క్రమంలో మహిళా పోలీసులు ఈ సీమాను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వ్యాన్లోకి ఎక్కించడం, ఆమెతో దురుసుగా ప్రవర్తించడం వంటి దృశ్యాలన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. పైగా ఆ మహిళా పోలీసులు సీమా కెర్మానేను అత్యంత అసహ్యకరమైనటువంటి పదజాలంతో దూషించడం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. నేను 75 ఏళ్ల మహిళను, నన్ను ఏ విధంగా లాగుతారు? నేను సమాజం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నా, నేను నా కోసం పనిచేయడం లే, అలాంటి నన్ను ఇంత దారుణంగా అవమానిస్తారంటూ ఆమె నిలదీసినటువంటి మాటలు చెప్పాలంటే అందరినీ కూడా కదిలిస్తున్నాయి. అంతే, ఇక ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడంతో ప్రపంచంలోని అన్ని రకాల సంస్థలు పాకిస్తాన్ నెత్తిని దుమ్మెత్తిపోసినాయి. పాకిస్తాన్కు ఇక పైన ఎలాంటి సహాయం చేయకూడదని, పాకిస్తాన్ను మానవ సమాజం నుంచి వెలివేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ డిమాండ్లన్నీ కూడా వచ్చాయన్నమాట. అసలు ఈ పాకిస్తానీలకు ఏ దేశంలో కూడా నిలువ నీడ ఇవ్వకూడదని చెప్పేసి కొన్ని ఎన్జిఓలు అయితే డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పాలంటే ఉత్సాహపడిపోయింది. అంతే, సీమా కెర్మానీని ఈ నిర్బంధించినటువంటి కొద్ది గంటలకే ఈ సీమా కెర్మానీను పాకిస్తాన్ పోలీసులు విడుదలైతే చేశారు. అంటే ఆ స్థాయిలో వైరలైందనమాట ఈ న్యూస్. తప్పు అయిపోయిందని చెప్పేసి ఆవిడ క్షమాపణలు అయితే చెప్పినారు. ఇకపైన ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి అంతర్జాతీయ సమాజానికి తెలియజేశారనమాట. అది విషయం. చూడండి ఎట్లున్నది దెబ్బ. మిత్రులారా, పాకిస్తాన్ లాంటి దేశంలో హిందూ సంస్కృతిని కాపాడుతూ మహిళల హక్కుల కోసం ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి సీమా కెర్మానీ గారి సాహసం గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజాయితీతో కూడినటువంటి ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ వార్తలు, అలాగే లోతైనటువంటి విశ్లేషణ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీ శ్రేయోభిలాషులకు ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇటువంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.